ఫ్రెండ్స్ మా మొబైల్కి డైలీ స్పామ్ లింక్స్ కానీ స్పామ్ మెసేజ్ కానీ స్పామ్ కాల్స్ కానీ వస్తుంటాయి. మనము కొన్ని మెసేజ్ ఇలా వస్తుంటాయి మనకు. మనము మీ మొబైల్లో 50,000 క్రెడిట్ అయిపోయింది, ఈ లింక్ పైన క్లిక్ చేయండి, వెంటనే మీ అకౌంట్లో పడతాయి, అట్లా ఇట్లా అని చెప్పి వస్తాయి. మీరు దానిపైన క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. అటువంటిప్పుడు మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం అయితే పోయే అవకాశం ఉన్నది. అందుకోసమే మనము ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వచ్చిన లింక్స్ ఒరిజినలా కాదా, అంటే పేకా ఒరిజినల్ అని మనం తెలుసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా అయితే తెలుసుకున్నాము. చాలా మందికి డౌట్ ఉంటుంది ఒరిజినల్ పేకా అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది కదా. ఈ వీడియోలో మనము మొత్తం క్లియర్గా తెలుసుకున్నాము. ఒరిజినల్ లింక్ ఎలా ఉంటుంది, పేక్ లింక్ ఎలా ఉంటుంది తెలుసుకున్నాం. స్క్రీన్లోకి వెళ్ళి సెకండ్ లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్త మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ మొబైల్ ఉన్న మీ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఒక వెబ్సైట్ అయితే సెర్చ్ చేయాలి. వేరిగస్ అని చెప్పి ఒక వెబ్సైట్ వచ్చింది. దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. మనకు ఇంటర్ఫేస్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు URL డైరెక్ట్ చెక్కర్ అని చెప్పి వచ్చింది కదా. మీరు ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఏదైతే లింక్ వచ్చిందో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాలా. నేను అయితే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాట్సాప్లో నాకు మొబైల్కు నా ఒక టెక్స్ట్ మెసేజ్ ఎటువంటి మెసేజ్ మొత్తం డిలీట్ చేశాను. అందుకోసం నేను వేరే మొబైల్ నుంచి నా వాట్సాప్కి ఒక లింక్ పంపించాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ లింక్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఒక లింక్ ఉంది. దీనిపైన క్లిక్ చేసి కాపీ చేసుకుంటాను. ఒక లింక్ అనేది ఒరిజినల్ పేక్ అని చెప్పి మాకు అర్థమైపోతుంది. ఈ యొక్క లింక్ వచ్చేసరికి నాకు జియోకి సంబంధించింది, జియో నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తాను. ట్రాక్ URL అని చెప్పింది, ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఒక లింక్ ఒరిజినల్ పేక్ మనకి ఇప్పుడు మొత్తం చెక్ చేసి చూపిస్తుంది. ఓకే, అది మనం ఇక్కడ క్లిక్ చేస్తే పైకి స్క్రోల్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 307 డైరెక్టెడ్ అని చెప్పింది. ఇక్కడ మనకు 200 అని చెప్పింది. ఒకవేళ మనకి ఇక్కడ చూడండి TRS ఇక ట్రాక్ కంప్లీట్ అని చెప్పింది. ఒకవేళ ఈ యొక్క వెబ్సైట్ కానీ ఈ యొక్క లింక్ కానీ పేక్ అయిందనుకో, ఇక్కడ మనకు ఎర్రర్ ఇట్స్ నాట్ అవైలబుల్ అని చెప్పి వస్తుంది. ఒకవేళ మనకు ఇది ఒక లింకు జెన్యున్ లింకు లింక్ అయితే కనుక ఇక్కడ మనకు ట్రాక్ కంప్లీట్ అని చెప్పి ఇక్కడ ఏంటి గ్రీన్ కలర్లో వస్తుంది. లేకపోతే రెడ్ కలర్లో ఎర్రర్ అని చెప్పి వస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. లేకుంటే నాట్ అవైలబుల్ అని చెప్పి వస్తుంది. ఇంకొక లింక్ మీకు పేస్ట్ చేసి చూపిస్తాను మీకు అంటే డౌట్ కోసం. ఇప్పుడు ఈ యొక్క లింకు జెన్యున్ లింకే, పర్వాలేదు జియో లింక్. ఇంకొక లింక్ మీకు పేస్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేను ఇంకా ఇక్కడ వేరే లింక్ను ఒక పేక్ వెబ్సైట్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేశాను. చూద్దాం మనకు ఎలా చూపిస్తుంది. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ URL నాట్ వాలిడ్ అని చెప్పి వస్తుంది. అంటే ఈ యొక్క చూడండి చాలామంది తెలిసే ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్లో పెడతాను. ఈ యొక్క చాలామంది దీంట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయారు. నేను కూడా ఒక 6,000 వరకు అయితే మోసపోయాను. ఈ యొక్క వెబ్సైట్ ఇంతకుముందు అయితే జియోకి సంబంధించిన ఒక లింక్ పేస్ట్ చేశాను. మాకు కంప్లీట్ అని చెప్పి వచ్చింది గ్రీన్ కలర్లో. ఇప్పుడు మాకు చూస్తే ఇక్కడ చూడండి ఎర్రర్ URL నాట్ వాలిడ్ అని చెప్పి వచ్చింది. అంటే ఈ యొక్క పేక్ వెబ్సైట్ అని చెప్పి మనకైతే ఈ యొక్క ఈ యొక్క వెబ్సైట్ మనకు చెప్తుంది, చెక్ చేసి అయితే చెప్తుంది. ఇలా మనము ఒరిజినల్ వెబ్సైట్ పేక్ వెబ్సైట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్ చాలా మంచిది. చాలా మందికి తెలియదు కదా, అన్నిటిపైన లింక్ పైన క్లిక్ చేస్తారు. అటువంటిప్పుడు ఆ లింక్ని కాపీ చేసుకొని ఈ యొక్క వేర్గోస్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ పేస్ట్ చేశారంటే మనకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది ఎర్రరా లేకుంటే కంప్లీట్ మన గ్రీన్ కలర్లో వస్తుందని చెప్పి మనకు చూపిస్తుంది. ఒకవేళ గ్రీన్ కలర్ వస్తే ఒరిజినల్ అన్నమాట, ఒకవేళ ఇలా ఎర్రర్ అని చెప్పి వస్తే పేక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో మాత్రం అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్.